నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో రైడ్ కాలనీ ఆపోజిట్ సుబకుల్న కాలనీలో ఒక పాపని 14 ఏళ్ళ పాపని చంపేసి నోట్లో గుడ్డ గుక్కి చంపి బెల్ట్తో బిగించేసి చీర ఉరి వేసుకున్నట్టు చీర తగిలిచ్చి క్రియేట్ చేశారు. మరియు ఆమె వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఆవేదన చెందుతున్నారు. అనుమానం ఉంది మాకు అని చెప్పేసి, మా బిడ్డకు జరిగినట్టు ఏ బిడ్డకు జరగకూడదు, మా బిడ్డకు 5 మంది ఆడపిల్లలు అన్నారు. ఈ పాప లాస్ట్ పాప. ఎక్కడ తిరిగినా కూడా మాకు న్యాయం జరగలేదు అని ఆవేదన చెందుతున్నారు తల్లిదండ్రులు. మరి ఈ చుట్టుపక్కన వాళ్ళు కూడా చాలా అన్యాయం చేశారు వాళ్ళకు అని చెప్తున్నారు. మనం ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకోబోతున్నాము. రండి. మీ పాపకు ఎలా జరిగింది? మా పాపకు మేము ఆసుపత్రి కాడ ఉన్నాం మేడం. నా కూతురు కానిపోయి ఉంది, అది పెద్ద ఆపరేషన్ జరిగింది. ఆడున్నాము నైట్. మా అమ్మ మా పాప ఆసుపత్రి కాడ ఉన్నారు, నేను ఇంటికి వచ్చాను. నాకు జ్వరం వచ్చేసిందాక నేను పొద్దున్నే ఆసుపత్రికి పోయి నా బిడ్డకు మా అమ్మకి ఇంటికి పంపించాను. మా అమ్మలు ఇంటికి పోయింది, నా బిడ్డ నా ఇంటికి వచ్చింది. బోగులు కడిగేసి గుడ్డలు గిడ్డలు అయిపోయినాయి. అమ్మ ఇన్ను ఆసుపత్రి కాడికి వస్తా ఉన్నానని 1:30కు ఫోన్ చేసింది. మా ఎండ ఎక్కువ ఉంది, ఒకదాన్నే రావద్దు, నువ్వు అమ్మకు తోడు వేసుకొని రా, నాయుడు గాలి ఇంక పోయి అని చెప్పాను మేడం. చెప్పాను. అంతలోనే మళ్ళీ ఫోన్ రాలేదు, ఏం రాలేదు. మీకు ఎవరు చేశారు కాలు? మాకు పాప చేసింది మేడం. ఆమె వచ్చి పోయి పాపకు పిలిచిందంట. పాప నాకు ఫోన్ చేసింది, నాకు కూతురు అయ్యి పాప కూడా. మా పాప చచ్చిపోయింది, నువ్వు ఏడుండవు, ఏం చేస్తున్నావు అని నాక నేను ఆడనే మతిపోయి పడిపోయినాను. మళ్ళీ లేపినారు. లేచినాను. ఏం జరిగింది ఏమంటే ఇట్ట ఊరి వేసేసినారు మా ఎవరు అన్నారు. ఆడి నుంచి పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చాను మేడం. మీకు ఎవరిపైన అనుమానం ఉందా? చెప్తాను కదా మేడం, ఇట్ట ఏరే వాళ్ళతో ముందు గలాట అయ్యింది. ఈ పక్కకు వాళ్ళు కూడా రాలే. మళ్ళా ఏమన్నా వాళ్ళు తాగుబోతులు వాళ్ళు చేసినారు ఏమో తెలియదు. నా పిల్లలు 5 మంది ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి ఈయనే ఉండి నేను సాక్కుంటాను. నా పిల్లలకి ఎప్పుడు ఇట్ట జరగలేదు మేడం. ఈసారే ఇట్ట జరిగింది. 4 పిల్లలకి పెళ్ళిళ్ళైనా ఏ కాలింగ్లో ఉన్నా నేను. నా పిల్లలకి అస్సలు ఇట్ట ఏం జరగలేదు. ఈసారి ఇట్ట జరిగింది. నా బిడ్డ చచ్చిపోయే బిడ్డ కాదు. ఏమన్నా పాప రీల్స్ అలాంటివి ఏమన్నా చేస్తా? అస్సలు ఆ పాప అట్లాంటిది కాదు మేడం. అస్సలు 1 తెలియదు 2 తెలియదు. నా బిడ్డకు పొట్లాడి తింటాది కానీ నా బిడ్డ ఒకరి జోలికి పోదు. ఆ ఇమ్మికి ఎవరన్నా ఏమన్నా చెప్తే కూడా ఒప్పుకోదు మేడం. ఆహా. ఈ బజార్లో ఏమన్నా అనుమానం ఉందా మీకు? ఈ బజార్లో అంత మటుకు ఎవరికి అనుమానం లేదు. బయట వ్యక్తులు ఏమన్నా ఎవరో ఏమో తెలియదు. దాని మీద ఫింగర్ ప్రింట్లు అవి ఉంటే మీరే న్యాయం చేయాలా. మాకు తెలియదు, మేము ఎట్ట చేయాలా. మేము ఇళ్ళ కాడ ఉంటే ఫలానా మనిషి వచ్చినాడు, ఫలానా మనిషి చేసినాడు అని మాకు తెలుస్తుంది. మేము లేము. ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా? సీసీ కెమెరాలు ఉన్నాయి మేడం. అవి సరిగ్గా రాలేదంటారు. మేము ఎవరికి అడగాల ఇంకా చెప్పండి. చేశారా సీసీ ఫుటేజ్? మేము చెక్ చేయలేదు. వాళ్ళే పోలీసు వాళ్ళు వచ్చారు, తీసుకొని వెళ్ళిపోయినారు నెవిరి అంటారు. వాళ్ళకి అడిగితే ఇప్పుడు ఏం చెప్తున్నారు పోలీసు వాళ్ళు? వాళ్ళు ఏమో వీడియో చూపిస్తున్నారు, అది సరిగా రాలేదు, ఇది అడ్డం ఉనింది, అది అడ్డం ఉనింది అంటారు. మేము ఎవరికి పోలీసు వాళ్ళు అట్లా మాట్లాడితే మేము ఇంకా యాడికి పోవాలా? ఉద్యోగాలు చేసే వాళ్ళే అట్లా మాట్లాడుతుంటారు. మాకు ఇంకా న్యాయం చేసే వాళ్ళు ఎవరు? మా పిల్లలకు మేము ఇళ్లలోనే చంపుకుంటా ఉన్నాము. మీకు కేసు తీసుకున్నారా? కేసు తీసుకున్నారు. ఇప్పుడు వరకు వచ్చి ఒక్కసారి కూడా పాపకు నిన్న 4 గంటలు తెచ్చాము. ఇప్పుడు దాకా ఒక్కరు వచ్చి అడిగి చూడలేదు ఏమి ఎక్కడ అని. పోస్ట్ మార్టం చేశారా? పోస్ట్ మార్టం చేసి ఇచ్చేసినారు అంతే. ఒక్క పోలీస్ ఆయన రాలే, ఎవరు కూడా రాలే, అడిగి చూడలేదు. మేము వస్తాము అడుగుతాము అంటారు కానీ ఒక్కరు వచ్చి అడిగి చూడలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏం చెప్తారు? మేము చూస్తాము, మేము పట్టించుకుంటాం అంటారు. వాళ్ళు పట్టించుకోవటమే లేదు మేడం. మీరు ఎక్కడెక్కడ తిరిగారు ఇప్పటి వరకు? ఏ ఆఫీసుల వెంట తిరిగారు? మేము పోలీస్ స్టేషన్ కాడికి ఇంటికి తిరిగినాం మేడం. ఆఫీసులో అవన్నీ మేము ఎప్పుడు పోలేము, మాకేం తెలీదు. నాకు అస్సలు ఏది కూడా తెలీదు. 2 రోజులు స్టేషన్ కాడనే ఉన్నాను. అన్నే నాకు న్యాయం జరగాలని, నాకు న్యాయమే జరగటంలే. ఎట్టన్నా చేసి వాళ్ళే న్యాయం చేయని, ఏమన్నా చేయని. నేను బిడ్డకు కూడా ఎత్తాను మేడం. నేను అట్టే ఇంట్లో పెట్టుకుంటాను. ఇంకా పాపకు వాళ్ళు బలవంతంగా ఎత్తాలంటే నా సాగు కూడా ఎత్తుతారు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీరేం పని చేస్తారు? నేను బీడీలు చుట్టి నా పిల్లలకు సాక్కుంటాను మేడం. నేను నాకు పని ఏం లేదు. పాప 8 వరకు చదువుకునింది. మళ్ళీ సాలిచ్చేసి ఇంట్లో పెట్టుకున్నాను, నాకు జతగా లేదని. ఈయన ఉర్దూ స్కూల్లో మేడం. ఎంతవరకు చదివింది? 8 వరకు చదివింది. పాప ఏజ్ ఎంత? 14లో పడింది. నమస్తే అండి, మీ పేరు?
నా పేరు సయ్యద్ మహబూబ్ బాషా. నేను రాయుడు కాలనీ మసీదులో, రోడ్డు మీద ఉండే మసీదులో ఇమాం నేను. వీళ్ళందరూ మన దగ్గరనే ఉంటారు. ఈ పిల్లలు చాలా మంచి పిల్లలు, ఇట్లా అడ్డం గిడ్డం తిరిగే పిల్లలు, ఇట్లాంటి ఏం వాళ్ళకు అలవాట్లు లేవు. పాప వచ్చి 8th తరగతి చదువుతా ఉంది మన స్కూల్లోనే. నేను మధ్యాహ్నం భోజనం పెడతా, వాళ్ళు వస్తుంది. అది ఏదో కొంత ఆర్థిక ఇబ్బందిలో ఆ పాప ఇంటికాడనే ఉంది. వాళ్ళు ఆసుపత్రికి పోయినారు. వీళ్ళు ఎవరో వచ్చి చూసినట్టు అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు వాళ్ళిద్దరిని బయట తీస్తే అది ఏమన్నా బయటకు వస్తుందని నా డౌట్. నేను ఇక్కడ గురువుగా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి వచ్చారు. నేను మన బొన్మల్ల హదొల్లి గారికి పోయి చెప్పాను ఈ విధంగా, సార్ ఇట్లా జరిగింది, మీరు మాకు న్యాయం చేయాలని నేనే పిలుచుకొని పోయినా. వీళ్ళు జరిగింది. ఇప్పుడు ఆయన వచ్చారు, మాట్లాడుతాను, మనకు న్యాయం జరగాలి. వాళ్ళు ఎవరో ఇద్దరు ఉన్నారు, వాళ్ళని పట్టుకుంటే ఇది బయటకు వస్తుందని నా డౌట్. వాళ్ళిద్దరు బయటికి రావాలి. వాళ్ళు వస్తే ఇది బయటకు పడుతుంది. ఏక్ భాష అదే మహబాష, వీళ్ళిద్దరు పేర్లు బయటకు వస్తే అది ఏమన్నా కొంచెం బయటకు పడవచ్చు అని నా అనుమానం. వాళ్ళు ఎక్కడ ఉంటారు? अभी अभी ऑटो में भी कौन की चार्जिंग आएगा तो फोटो स्टेट में दिखाता है सीसी कैमरे में. वो बोलोगे तो बोले तो पुलिस वाले भी क्या बोलते हैं तो वो जरा दिखता है, बल्ला का दिस्ताना है कद बोले. इससे पहले चोर आए हैं तो वहाँ तक का दिशा, मस्जिद तक का दिशा. आज हाँ जरा दिखता है तो बोले तो कैसा ఇప్పుడు కనిపించలేదు. ఇప్పుడు కనిపించడం లేదు. ఎందుకు కనపడలే? వారు ఎవరో వాళ్ళని చూస్తే ఆమె అప్పుడే అడిగింది, నాకు ఆ ఫోటో చూపించండి నేను కనుక్కుంటానని. అప్పుడు చూపించవచ్చు కదా పోలీసులు కూడా, కానీ పోలీసులు కూడా చూపిలే. మళ్ళీ పద్దెన పోయి వాళ్ళు మాట్లాడితే ఇది ఏందో వాళ్ళే వేసుకున్నట్టు కనపడతా ఉంది అని పోలీసులు కూడా వాళ్ళకి సమాధానం చెప్పారు. వాళ్ళు వచ్చేసినారు, వచ్చి నాకు చెప్పినారు. నాకు చెప్తే వద్దు ఇట్లా జరగదు, మనకు బొన్మల్ల హదొల్లి గారు ఉన్నారు, ఆడికి పోదాం, నాకు న్యాయం జరుగుతుంది అని నేను అక్కడికి పిలుచుకొని పోయినా. ఇప్పుడు వచ్చినారు, మాట్లాడుతూ ఉంటారు. ఇది మనకు న్యాయం కావాలి. ఈరోజు మాకు వాళ్ళకి జరిగింది, రేపు మాకు కూడా జరగచ్చు. అది బయటికి రావాలి. అది వస్తే మన పోలీసు డిపార్ట్మెంట్ కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కానీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకొని మనం న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సగీరు, మైనార్టీ హక్కుల ఫెడరేషన్ సభ్యు, స్టేట్ సెక్రటరీను. ఇక్కడ వచ్చిన విచారణ పరంగా కానీ నిన్నటి నుంచి జరుగుతున్న మా మౌలి సాబ్ చెప్పిన విధంగా కూడా కానీ పూర్తిగా అనుమానాస్పదమైన మృతి ఇది. ఈ మృతికి ఖచ్చితంగా మన న్యాయం చేయాలని మన గౌరవనీయులైనటువంటి సిఏ గారికి, మన డిఎస్పీ గారికి, ఉన్నత అధికారులందరికీ మేము విన్నవించుకుంటున్నాము. లేని ఎడలా తీవ్రంగా మేము దీనిపైన ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తున్నాము. ఒకరికి ఆ తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం ఏదైతే వాళ్లకు అనుమానం ఉందో ఆ అనుమానాస్పద మృతిని మీరు ఖచ్చితంగా ఈ మీడియా సమావేశంలో మేము చెప్తున్నాము, హెచ్చరిస్తున్నాం. ఒక అల్టిమేటం ఇది, మాకు 5 గంటల వరకు జరిగిన న్యాయం ఏదో చెప్పండి, లేకపోతే కన్నా మా దారి మేము ఆ పాపకైతే మేమైతే పుడిచనేమో. ప్లస్ ఇంకోటి ఏమన్నా మైనార్టీ సంఘాలన్నీ కలిసి, ఇంకా ఊర్లో ఎవరికి తెలియదు ఈ విషయము, తెలిసిన వాళ్ళు వస్తున్నారు, అడుగుతున్నారు. ఒక పేద కుటుంబం, ఆమె బీడీలు చుట్టుకుండే ఆమె కూతురు, వాళ్ళకేమీ ఆర్థిక సాయం కూడా ఎవరు కూడా ఇది చేయలేదు. కాబట్టి దీనిపైన మేము ఇప్పుడే ఎస్పీ గారికి కానీ డిఎస్పీ గారికి కానీ ఇప్పుడే మేము పోయి మాట్లాడి ఏం జరిగిందని మేము కూడా క్లారిటీ తీసుకొని, ఆ పాపకు ఆడ ఇప్పుడే మేము అనుమానాస్పూర్తిగా చూసాము, ఒక బెల్ట్ ఉంది. ఆ పాపకు పూర్తిగా హ్యాంగింగ్ చేసుకుంటే నాలిక్ అనేది బయటికి వచ్చేస్తుంది. అటువంటిది ఏమీ కానీ కనపడడం లేదు. ఇంకొకటి మాకు కండిషన్ ఏమన్నా, ఒక సీసీ కెమెరా ఫుటేజ్ని కూడా ఆడ అది ఎవరో ఆటో వచ్చినట్టు ఒక అనుమానం, సఫా వాటర్ ప్లాంట్లో 2 వ్యక్తులు పనిచేస్తున్నారంట. ఆ 2 వ్యక్తుల్ని పట్టి విచారణ చేసి వీళ్లకు తగిన న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని ఈ మీడియా సమావేశంగా చెప్తున్నాం. బాబు, ఆ పాపకి ఏం జరిగింది? ఆ పాప ఊరేసుకునిందా, ఇంకా వేరే వాళ్ళు ఏమన్నా హత్య చేసి చంపేసి ఆ మెడకు తగిలిచ్చారా? ఆ పాప అయితే ఊరేసుకునేంత ఇదైతే కాదు, కానీ అది ఎవరో చంపేసి అది ఇచ్చి ఉయ్యాలుంటే ఉయ్యాలకి తగిలిచ్చేసిపోయినారు. అది కాక అది మొగోళ్ళు బెల్ట్ ఉండింది మెడకి, అది కాక లోపల ఉండే గుడ్డలు కూడా ఉయ్యాలు కట్టేసి ఊరికి అట్ట ఉయ్యాలకి అన్ని చేసేది వెళ్ళిపోయినారు. కానీ ఆ పాప చనిపోయింది. అందరూ వీళ్ళు ఉరేసుకుని అంటున్నారు కదా, ఉరేసుకుంటే కాళ్ళు ఎలాడాల, కానీ ఆ పాప మోకాల మీద కూర్చొని ఉంది. 4 కొడుకొని 4 నోట్లో అదేదో గమ్ము సొల్యూషన్ ఏందో వేసేసి కాలుతో తన్నినట్టు అడుగులు కూడా ఉన్నాయని చెప్పినారు. అది నేనైతే చూడలేదు, నేను మార్నింగే వచ్చిన. నోట్లో గుడ్డ పెట్టి ఉన్నారా? గుడ్డ అయితే నేను కూడా చూడలేదు. మా వాళ్ళు అయితే ఎవరు గమ్ము, అదేందో గమ్ము సొల్యూషన్ ఏందో నోట్లో ఉండదు, కానీ నోట్లో నుంచి బ్లీడింగ్ అయింది అని చెప్పినారు. నేను మార్నింగ్ వచ్చి చూసేసరికి ఇట్ అయింది.
కానీ తాడా చీరనా మెడకి? కానీ ప్రజెంట్ నేను చూసినప్పుడు అయితే చీర ఉండింది, కానీ మెడకైతే మెడకు బిగుసుకుపోయిందా? మెడక లూజ్ గానే ఉండింది, కానీ ఏదో వైర్ వేసి లాగినట్టు మెడకి ఈ అచ్చలు ఉన్నాయి. కాబట్టి మీరు చూడొచ్చు, మేము ఫోటోలు కూడా చూపిస్తాము, వీడియోస్ ఉన్నాయి, చూడొచ్చు మీరు. కానీ మేము మాకు పోలీస్ స్టేషన్ కాడికి మా అమ్మ వాళ్ళు వీళ్ళు పోతే ఆడ న్యాయం జరగల మాకు. మళ్ళా అన్న దగ్గరికి వస్తే అన్న మేము ఉండాంలే అందరూ తోడు, కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, మినిస్టర్ రామ్ ప్రసాద్ గారు, ఎస్పీ సార్ న్యాయం చేస్తారని ఒక నమ్మకంతో వచ్చినాం మీ ముందుకి. ఖచ్చితంగా మీరే న్యాయం చేయాలి సార్ మాకు. ఈరోజు మా ఇంట్లోనే జరిగింది, రేపు ఇంకొకరు ఇళ్ళలో జరగచ్చు సార్. కానీ పోస్ట్ మాస్టర్ పేపర్ ఏమన్నా ఎప్పుడు ఇస్తామని చెప్పారు? ఇప్పుడు దానికి ఏం రాలేదు, ఏదో 20 days తర్వాత వస్తాయి పేపర్లు అయ్యి అని చెప్పినారు. ఎప్పుడు? 2 నెలల తర్వాత, 20 రోజుల తర్వాత వస్తాయి పేపర్లు, మళ్ళీ చూసి చెప్తాము అది ఇది అన్నారు. మళ్ళీ అది కూడా క్లారిటీగా ఏం చెప్పడం లేదు, క్లారిటీ ఏం ఇవ్వడం లేదు. ఇది మ్యాటర్ జరిగింది. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఆదరవలిమ్మ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడిని రాయచోటికి. జనరల్గా ఇప్పుడు ఇది సిబక్తుల్లా కాలనీ. ఇక్కడికి వస్తేనే ఈ పాప 14 సంవత్సరాలు, ఈ పాప వయసు 8th క్లాస్ ఏమో చదువుతూ ఉంది. ఆ రోజు ఏదో వాళ్ళ చెల్లెలకు డెలివరీ అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ మదర్ అందరూ హాస్పిటల్కి వెళ్ళినారు. ఈ పాప నేను భోజనం కూడా కంప్లీట్ చేసినానమ్మా, మీకు హాస్పిటల్ తెచ్చిస్తానని చెప్పి చెప్పిందంట వాళ్ళకు. చెప్పిన ఒక 2 hours తర్వాత వద్దులేమ్మా మేమే వస్తాము ఇంటికంటానే ఇక్కడ వీధి వాళ్ళు ఫోన్ చేసి చనిపోయినారు అని చెప్పి, పాప చనిపోయిందని చెప్పి వాళ్ళకి ఇంటిమేట్ చేసినారు. వాళ్ళు రావడం జరిగింది. సీసీ ఫుటేజ్లో చెక్ చేస్తే ఎక్కడ ఏం క్లారిటీగా కనపడడం లేదు. ఆ పాప కేవలం ఉయ్యాలకు తలకాయన అట్లా కనిపించినారు అంతేగాని, చూస్తే ఆమె లో దుస్తులు కూడా ఆ పక్కన పడేసి ఉన్నారు ఆ పాపవి. రెండోది జెంట్స్ వేసుకునే బెల్ట్ మెడకి వేసి ఉన్నారు. ఇది చూసా అంటే ఎవరో చంపేసి ఉద్దేశపూర్వకంగా అది క్రియేట్ చేసినట్టుగా ఉన్నారు, ఉరి తీసినాము అన్నట్టుగా. ఆ పాపే స్వతహాగా ఉరి తీసుకునేదని క్రియేట్ చేసినట్టుగా ఉన్నారు. నాకైతే ఖచ్చితంగా అనుమానాలు ఉన్నాయి, ఎవరో చంపి తగిలించినట్టుగా ఉండారమ్మా. ఇంకా పోలీస్ వారు అంతా నిన్న మినిస్టర్ గారు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగిందంట సిఎస్ఆర్కు. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేమంతా ఏదో విధంగా వాళ్ళకి న్యాయం చేస్తాము. పోలీసు వాళ్ళకి తెలుసా ఇది ఏమంటారు? 2 months తర్వాత రిపోర్ట్స్ వస్తాయని మాట మాట్లాడతాడా? కెమెరాలు చూపించడం లేదు సార్ మాకు. భయపడి చూపించడం లేదు సార్ మాకు. చూస్తాం సార్. హలో బ్రదర్, అమ్మాయిని హ్యాంగింగ్ చేసుకుని చూడు, ఏమది పరిస్థితి? ఎవరి మీద ఉంది అది? ఓకే ఓకే, అంటే ఏం కారణం ఏమి, ఎందుకు ఉండొచ్చు? సార్ ఊరి వేసుకోలేదు సార్, గుడ్డలు మట్టలు వేస్తా ఉన్నింది సార్ నా బిడ్డ నాకు. అదే నిన్నే చెప్పినారు, ఇప్పుడు సిఐకి ఫోన్ చేసినా టైం చేస్తాము. కెమెరా ఉంది సార్, మాకు చూపించమని సార్. అమ్మా రేపు సిఐతో ఇప్పుడు ముందరే చెప్పినా నేను మాట్లాడతాను, ఏదో చేయిస్తాను నిజంగా చేస్తాను. కెమెరా